సో ఈసోఫేజియల్ క్యాన్సర్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, కారణాలు ఏంటి? సో ఇందాక మనం అనుకున్నట్టుగా దెర్ ఆర్ బేసికలీ టూ టైప్స్ అన్నమాట. సో స్క్వేమస్ సెల్ కార్సినోమా అండ్ ఎడినోకార్సినోమా. సో అప్పర్ అండ్ మిడ్ ఈసోఫేగస్లో, అంటే ఈసోఫేగస్ పై భాగంలో మధ్య భాగంలో వచ్చేది యూజువల్లీ స్క్వేమస్ సెల్ కార్సినోమాస్ ఉంటాయి అన్నమాట. స్క్వేమస్ సెల్ కార్సినోమాస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎల్డర్లీ ఏజ్, తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో ఈ ఎడిక్షన్స్ ఏదైతే మనకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉంటే మనకి అప్పర్ అండ్ మిడ్ ఈసోఫేగస్లో స్క్వేమస్ సెల్ కార్సినోమాస్ రావచ్చు. ఇప్పుడు యూజువలీ లోవర్ ఈసోఫేగస్లో స్టొమక్కి దగ్గర భాగంలో ఎడినోకార్సినోమాస్ వస్తాయి అనమాట. ఎడినోకార్సినోమాస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒబేసిటీ, అండ్ ఒబేసిటీ మూలాన వచ్చే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం. అంటే మనకి స్టొమక్లో ఏదైతే యాసిడ్ కంటెంట్స్ ఉంటాయో రిఫ్లెక్స్ అయ్యి వెనక్కి ఈసోఫేగస్కి పైకి తనటం మూలాన అక్కడున్న సెల్స్లో మార్పులు వచ్చి ఎడినోకార్సినోమా వస్తుంది అనమాట. సో బ్రాడ్లీ స్పీకింగ్ ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి ఇంక్రీజింగ్ ఏజ్, తర్వాత ఎడిక్షన్స్ ఏమైనా ఉండటం, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, తర్వాత ఒబేసిటీ లైఫ్ స్టైల్. సో ఒబేసిటీ మూలాన వచ్చే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్. ఇవి కాకుండా కంజెనిటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంజెనిటల్ టైలోసిస్ అంటాము. సో స్కిన్లో కొన్ని చేంజెస్తో పాటు ఈసోఫేజియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అలాగే వేరే సిండ్రోమ్స్ ఉంటాయి అన్నమాట. బ్లూమ్ సిండ్రోమ్ అని కానీ, ఫ్యాంకోని ఎనీమియా అని కానీ, దీస్ ఆర్ ఆల్ రేర్ కండిషన్స్. సో రేర్గా జెనెటిక్ ఫ్యాక్టర్స్ మూలాన మనకి ఫెమిలియల్గా, ఫ్యామిలీ పరంగా, హెరిడిటరీగా మనకి ఈసోఫేజియల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది.